పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం. నక్షత్రాల గురించి తెలియజేస్తున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ నక్షత్రం రేవతి. ఇంకో 4-5 నక్షత్రాలు ఉంటే బాగుంటుంది. యాడ్ చేద్దాం. యాడ్ చేద్దాం. అభిజిత్ నక్షత్రం గురించి చెబుతాం, అగస్త్య నక్షత్రం గురించి చెబుతాం, కానీ consider ధ్రువ చేయాలి. నక్షత్రం గురించి చెప్తాం. ధ్రువ నక్షత్రం కన్సిడర్ చేయరు కదా, ఎవరికి ఉపయోగం మరి మీరు బాగుంది అన్నారు కదా. అంటే అంటే నా ఉద్దేశం ప్రాచుర్యం ఉంటే బాగుండును అని. ఎందుకు కన్సిడర్ చేయరు? ఒక క్లుప్తంగా చెప్పండి వాటిని. సహజంగా వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు అంతే. అంతే. ఇప్పుడు అభిజిత్ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? అది కూడా ఉంది అది కదా. చాలా తక్కువ నిడివి కలది. శ్రవణ ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాల మధ్య వస్తుంది. ఉండేది. అది చాలా తక్కువ నిడివి కలిగింది. అందుచేత దాన్ని కన్సిడర్ చేయట్లేదు. అగస్త్యని అది కూడా అంతే, నిడివి తక్కువ. అది కూడా నిడివి తక్కువ. మిగతావన్నీ ఇంచుమించు 18 గంటల నుంచి 24. 26, 28 గంటల మధ్యలో వాటి నిడివి ఉంటుంది. వీటి నిడివి చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎంత ఉంటుంది సార్ ఇది? ఈ నిడివి ఎంత ఉంటుంది? బహుశా అగస్త్య సంబంధించి అయితే ఇంచుమించు 8 గంటల నుంచి 14 గంటల మధ్యలో ఉంటుంది. అభిజిత్ నక్షత్రం అయితే అది కూడా ఇంచుమించు 7 గంటలు నుంచి 9 గంటల మధ్య ఆ ప్రాంతంలో ఉంటుంది. శ్రవణ అండ్ ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యలో పుట్టిన వాళ్ళు మరి అభిజిత్ లక్షణాలు ఉంటాయా? ఉంటాయి, అభిజిత్ లక్షణాలు ఉంటాయి. దాన్ని విశ్లేషణ చేయలేం. అది ఎగ్జాక్ట్గా అభిజిత్ నక్షత్రం అని క్యాల్కులేట్ చేసి చెప్పే విధానం అనేది లేదు. అది కంప్యూటరైజ్డ్గా చెప్పిన జాతక విశ్లేషణ దాంట్లో అభిజిత్ నక్షత్రం గురించి చెప్తూ ఉంటారు. కానీ పంచాంగాల్లో, అందుబాటులో ఉన్న పంచాంగాల్లో అభిజిత్ నక్షత్రం ఎప్పటి నుంచి మొదలవుతుంది ఏమిటని చెప్పే పంచాంగాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎట్ ఏ టైం చంద్రుడు శ్రవణము అభిజిత్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటాడా? ఎట్ ఏ టైం కాదు, ఇప్పుడు మధ్యలో వస్తుంది కదా, ఎలా చంద్రుడు ట్రావెల్? ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం నుంచి శ్రవణ నక్షత్రం మొదటి పాదంలో కొంత పార్ట్ వరకు ఆ మధ్య ప్రాంతాన్ని, ఆ మధ్యలో ఉండే దాన్ని అభిజిత్ నక్షత్రం అని అంటారు. ఓకే, కాబట్టి ఎట్ ఏ టైం ప్రయాణం చేయటం కాదు. ఉత్తరాషాఢ 4వ పాదంలో 1 డిగ్రీల దగ్గర నుంచి అప్పటి నుంచి అభిజిత్ నక్షత్రం ప్రారంభమవుతుంది. మరి ఈ ఉత్తరాషాఢ అయిపోయిన తర్వాత ఒకవేళ 8 గంటల నిడివి అంటున్నారు కదా అభిజిత్ కి, ఆ టైంలో పుట్టిన వాళ్ళని మరి ఏ నక్షత్రం కింద కన్సిడర్ దాన్ని చేస్తారు? అభిజిత్ నక్షత్రం కింద తీసుకోవచ్చు. ముహూర్త నిర్ణయాలు అభిజిత్ నక్షత్రాన్ని తీసుకొని పంచగ్రహితం చేసే సన్నివేశాల్లో ఉంటూ ఉంటాయి. జననానికి పట్టించుకోవట్లేదు. శ్రవణ నక్షత్రం. రేవతి గురించి మొదలుపెట్టి ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారు అనకండి. సబ్జెక్ట్ మనకు అరుదుగా కనపడుతుంటారు ఇటువంటి గెస్ట్లు. తెలుసుకోవటం మంచిది, తెలుసుకుందాం. రేవతి నక్షత్రం సార్. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టార్. మరి ఎలా ఉంటారు రేవతి నక్షత్ర జాతకులు? వాళ్ళ గుణగణాలు ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. రేవతి నక్షత్రం వింశోత్తరీనాథుడు బుధుడు. మీనరాశి, రాశికి అధిపతి గురువు. దాని తర్వాత ఆధిపత్య దేవత పూష అని రవి. ఇవన్నీ పాజిటివ్ సైన్, పాజిటివ్కి సంబంధించింది. కానీ ఇక్కడ యోగిని దశానాథుడు శని, అంటే ఉల్కా అనే సంబంధించి, అంటే శని లక్షణాలు ఉంటాయి. అంటే ఇక్కడ పాజిటివ్గా రాష్ట్రాధిపతి గురువు, దాని తర్వాత నక్షత్రాధిపతి వింశోత్తరీనాథుడు బుధుడు, పూష అనే తత్వం కలిగిన రవి. ఇవన్నీ ఒక రకంగా పాజిటివ్గా తీసుకుంటూ ఉన్నప్పుడు నెగటివ్ తత్వం ఏమిటంటే ఇది యోగిని దశానాథుడు సంబంధించి ఉల్కా, శని యొక్క తత్వం. వీటిని పరిగణలో తీసుకున్న సన్నివేశంలో ఇక్కడ బుధుని కారకత్వం ఉన్న కారణం చేత, అంటే మీనరాశికి చతుర్థ సప్తమాధిపతి అయ్యాడు కదా బుధుడు. ఈ కారణం చేత వీరికి సంబంధించి చాలా చక్కటి అనుకూలమైన వైవాహిక జీవితం ఉండే పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామి మ్యాక్సిమం వీరికి సపోర్ట్ చేసేవారు అవుతారు. వీరి నుంచి ఏదైనా కోరుకోవటం అనే దాంట్లో జీవిత భాగస్వామి ఇచ్చేది 80%, వారి నుంచి కోరుకునేది 20% లాగా ఉంటుంది. అటువంటి వైవాహిక జీవితం ఉంటుంది. కానీ ఏమిటంటే వీరికి ఉన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం, మితిమీరి ప్రవర్తించడం, వీటి కారణం చేత కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి ఆగ్రహానికి గురయ్యే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి వైవాహిక జీవితానికి సంబంధించి వీరికి చక్కటి సౌలభ్యతలు ఉంటాయని చెప్పవచ్చు. కానీ ఇదే సమయంలో
వారికి చిన్న వయసులో బంధువర్గంలోని వ్యక్తులతోటి వివాహం జరిగిన సందర్భాలలో, అంటే చిన్న వయసులో మేనరికాలు అంటుంటారు కదా, మేనమామని పెళ్లి చేసుకోవటం, బావని లేదా మరదల్ని, ఇటువంటి సన్నివేశాలలో వారి వైవాహిక జీవితంలో చిన్న వయసులో వివాహం జరిగిన సన్నివేశాల్లో వైవాహిక జీవితంలో 36 సంవత్సరాలు దాటిన తదుపరి కలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి ప్రధానమైన కారణం వీరి ఆలోచన ధోరణి మిగతా విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితులయ్యి, అంటే బహుశా పాజిటివ్గా తీసుకున్నప్పుడు వృత్తిపరమైన విషయాల పట్ల ఆకర్షితులయ్యి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం లాంటి పరిస్థితులు కావచ్చు. కానీ ఇంకా మిగతా వివాహ సంబంధిత విషయాలంటే వీరు కొన్ని సందర్భాలలో వీరు చిన్న వయసులోనే, అంటే ఇంచుమించు వారికి యుక్త వయసు వచ్చిన త్వరగానే, మగపిల్లలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు 24 నుంచి 28 సంవత్సరాల లోపల వీరికి ఇష్టపడి వివాహం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. బహుశా ఆ ఇష్టాన్ని పెద్దలు అంగీకరించి ఆమోదించే విధంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో వారి కుటుంబ సభ్యులు వీరిని వ్యతిరేకించే అవకాశాలు ఉండవచ్చు, ఇష్టపడుతున్న వ్యక్తులకు సంబంధించి పెళ్లి చేసుకోవటానికి. కానీ వీరి ప్రవర్తన కారణం చేత, వీరి ఆలోచన ధోరణి ప్రవర్తన కారణం చేత బహుశా కొంచెం గ్యాప్ తర్వాత, ఎంతో ప్రయత్నం తర్వాత అందరూ అంగీకరించే పరిస్థితి ఉంటుంది. ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి. కానీ ఇట్లా బాల్య వివాహాలు లేదా ఇటువంటి మేనరికాలు వంటివి మట్టుకు వారు జాగ్రత్తలు తీసుకునే సన్నివేశాల్లో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి చూసుకున్నప్పుడు వీరికి చక్కటి వాక్చాతుర్యం ఉంటుంది. ప్రతి విషయాన్ని చక్కగా విశ్లేషించే పరిస్థితి, ఎదుటివారు దాన్ని ఆమోదించి అంగీకరించే పరిస్థితి ఉంటాయి. వీటి కారణాల చేత వీరు వృత్తిపరమైన విషయాలలో చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ వీటి కారణం చేత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. చిన్నప్పటి నుంచి వీరిని, అంటే ఈ రేవతి నక్షత్రం కలిగిన సంతానం కలిగిన వారి తల్లిదండ్రులు వీరికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన దాంట్లో తర్ఫీదు ఇచ్చిన సన్నివేశాల్లో వారు ఏదో ఒక మంచి ప్రభుత్వపరమైన ఉద్యోగాన్ని, ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వీరికి ఫండమెంటల్స్ నేర్చుకోవటం, దాని తర్వాత గ్రాస్పింగ్ పవర్ అదంతా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి కారణం చేత, కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్ ఉన్న కారణం చేత వీరు పోటీ పరీక్షల్లో చాలా చక్కటి అనుకూలతలను పొందగలుగుతారు. డీవియేషన్స్ తక్కువగా ఉంటాయి. అంటే వీరు ప్రేమ, స్నేహం వంటి విషయాల వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వీరు చదివే విషయాలు, అంటే విద్యా సంబంధిత విషయాదుల మీద కానీ లేదా వారి వృత్తిపరమైన విషయాదులు కానీ ఈ వ్యక్తిగత విషయాలు ప్రభావం చూపించే అవకాశాలు ఉండవు. కాబట్టి వారు పోటీ పరీక్షలకు పాల్గొనటం అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వృత్తిపరమైన విషయాలలో భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. జీర్ణ వ్యవస్థ లోపాలు వీరికి ఉండే పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ సందర్భాల్లో వీరికి ఈఎన్టీ సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా థ్రోట్కి సంబంధించి లేదా మౌత్కి సంబంధించి, నాలుక, వీటికి సంబంధించిన దాంట్లో ఏదో ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ఈ థ్రోట్ని, నోటిని, వీటిని ప్రభావితం చేసే దురలవాట్ల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. లేని సందర్భాలలో చాలా కాంప్లికేటెడ్గా అనారోగ్య సమస్యలు మారే పరిస్థితులు ఉండవచ్చు. ఇక పాదాల వారీగా చూసుకుంటున్నప్పుడు మొదటి పాదం ఇది నవాంశ అయింది. నవాంశకి అధిపతి గురువు, అంటే లగ్న దశమాధిపతి, అంటే చంద్ర లగ్నాత్తు తీసుకుంటే దశమాధిపతి స్థానమైంది. బుధ నక్షత్రం అంటే చతుర్థ సప్తమాధిపతి నక్షత్రం. ఈ విధంగా చూసుకుంటున్నప్పుడు ఇది ద్విస్వభావ రాశులకు సంబంధించిన ఇవే అయ్యాయి. కాబట్టి ఇక్కడ వీరి తత్వం ఎలా ఉంటుందంటే, ప్రతి విషయంలోనూ మంచి మేధోపరమైన అవకాశాలు ఉంటూ ఉంటాయి, మంచి ఆలోచన ధోరణి ఉంటుంది. కానీ చిట్ట చివరి నిమిషంలో వాటిని పక్కకు పెట్టే పరిస్థితి, అంటే ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదిగే క్రమంలో పరీక్ష బాగా ప్రిపేర్ అయిపోయారు, రేపే పరీక్ష, ఈ రోజు వరకు చాలా చక్కగా ప్రిపేర్ అయిపోయారు, పరీక్ష రాసే సమయానికి ఏదో ఒక అడ్డంకి రావటం చేత ఆ పరీక్ష గడిపే ఒక గంట సేపు పరీక్ష అనుకుందాం, వీరు కేవలం 30 నిమిషాల సేపు మాత్రమే పరీక్షల్లో కూర్చొనే పరిస్థితి తెచ్చుకోవటం, అటువంటి మానసిక స్థితి అనమాట. చిట్ట చివరి నిమిషంలో వీరి ప్రవర్తన వింతగా ఉంటుంది. అంటే ఫలితాలు
చేతికి అందే సమయంలో వీరి వింత ప్రవర్తన ఉంటుంది, పర్వర్టెడ్గా ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి వీరు ఎంతో మేధోపరంగా వీరికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వీరికి పక్క నుండి పొరపాట్లు జరగకుండా సలహాలు ఇచ్చే వ్యక్తులు ఖచ్చితంగా అవసరం అవుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వీరికి పరిపూర్ణమైన సహకారం ఇస్తూ ఉంటారు. ఇక రెండవ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు మకర నవాంశ అయింది. మకర నవాంశ యోగినీనాథుడు 2 ఒకటే అయ్యాడు. మకర నవాంశకి అధిపతి శని. ఇక్కడ శని లాభస్థానాధిపతి కారణం చేత ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. మకర రాశి లాభస్థానం అవుతుంది కదా, అంటే సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది కదా. ఈ కారణం చేత వీరికి సంబంధించి చిన్న ప్రయత్నం చేసిన ఏదైనా ఒక వృత్తిపరమైన విషయం కావచ్చు, విద్యా సంబంధిత విషయం కావచ్చు, చిన్న పని చేసిన వెంటనే దానికి చక్కటి ప్రతిఫలం లభిస్తూ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ సన్నివేశాలలో వీరి ప్రజ్ఞ కంటే, వీరికి తెలిసిన విషయం కంటే ప్రొజెక్ట్ చేయబడేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే బహుశా వారికి చాలా ఎక్కువ ప్రాచుర్యం లభించటం, ఆ వ్యక్తికి కొంత నాలెడ్జే ఉందనుకుందాం, కానీ ప్రాచుర్యం లభించడం ఏ విధంగా ఉంటుందంటే ఇతనికి పరిపూర్ణంగా ఆ సబ్జెక్ట్ అంతా తెలుసు, ఇతను చాలా చక్కగా దాంట్లో నిష్ణాతుడు అనే విధంగా ప్రొజెక్ట్ చేయబడ, అతని ప్రజ్ఞ ఒక మామూలు స్థాయిలో ఉంటే ప్రొజెక్ట్ చేయబడటం ఐమాక్స్ థియేటర్లో ఉండే స్క్రీన్ అంతా పెద్ద స్థాయిలో ప్రొజెక్ట్ చేయబడుతూ ఉంటారు. వీటి కారణం చేత మొదటి 36 సంవత్సరాల్లోనే చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కానీ రెండవ పర్యాయం దాని తదుపరి 36 సంవత్సరాల్లో వీటి కారణాల చేత ఇంత పెద్ద విస్తృతిగా వారికి ప్రాచుర్యం లభించడం, గుర్తింపు లభించడం, వీటన్నిటినీ పట్ల విరక్తి ఏర్పడటం కారణం చేత తమంతట తాము తగ్గి ఉండే పరిస్థితి అనేది ఆ సమయంలో ఏర్పడే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఏమవుతుంది, సహజంగా వీరికి వచ్చే ఆదాయ వనరులు తగ్గే పరిస్థితులు ఉంటుంటాయి. కానీ జీవిత భాగస్వామి చక్కగా సహకరించే వ్యక్తి ఉంటారు, కానీ వీరే జీవిత భాగస్వామి ప్రేమను యాంటీ అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితులు ఉంటాయి. సంతాన విషయానికి సంబంధించి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. వారికి అంటే రేవతి నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన వారికి సంబంధించి వారు సంతాన సాఫల్యతల విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి, జాప్యత ఉండే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత బహుశా వీరి ఆలోచన ధోరణి వారిని ఎక్కువగా గారాభంగా చూడటం, లేదా కొన్ని సందర్భాల్లో అసలు పట్టించుకోకపోవటం, ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉండటం, ఎక్కువగా గారాభంగా చూడటం కావచ్చు, లేదా అసలు పట్టించుకోకపోవటం కారణం కావచ్చు. ఈ 2 కారణాల చేత వారికి ఎదుగుతున్న క్రమం వీరు వారి ప్రేమను గుర్తించే మానసిక స్థితి వచ్చిన సన్నివేశంలో వీరు బాధపడే విధంగా సంతాన ప్రవర్తన ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకని యుక్త వయసులో ఉన్నవారు లేదా చిన్నపిల్లలు ఉన్నవారు రేవతి నక్షత్ర జాతకులు వారి పిల్లల పట్ల పరిపూర్ణ శ్రద్ధ తీసుకోవటం, తగు మోతాదులో మాత్రమే వారి పట్ల ప్రేమను చూపిస్తూ ఉండటం అనేది మంచిది. దాని తర్వాత 3వ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు కుంభనవాంశ అయింది. మరలా ఇక్కడ శని ఆధిపత్య దేవత అయ్యాడు, అంటే నవాంశాధిపత్య దేవత అయ్యాడు. కానీ ఇక్కడ వ్యయ స్థానంలో ప్లేస్ చేయబడి ఉన్నాడు. రెండవది రవికి సంబంధించిన కారకత్వం కూడా ఇక్కడ వర్తిస్తూ ఉంటుంది, పూష అనే రవి. ఇక్కడ వీరికి ఎక్కువ ఇగో తత్వం, అంటే ఎక్కువ ఆవేశపూరితంగా అహంకారపూరితంగా వ్యవహరించే మానసిక స్థితి ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఎదుటివారు వీరిని ప్రశ్నించిన సందర్భాలలో వీరు తీవ్రమైన సెన్సిటివ్ లెన్స్లోనే ఎదుటివారిని తీవ్రంగా దుర్భాషలాడే పరిస్థితి, వారి గతంలో ఎప్పుడో చేసిన పొరపాట్లన్నింటినీ చాలా బహిర్గత చేసే మానసిక స్థితి కారణం చేత చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ముఖ్యంగా కుటుంబంలో వయసులో పెద్దవారి నుండి, అంటే తల్లిదండ్రులు కావచ్చు, లేదా వారి ఇంకా పెద్దవారు కావచ్చు, వారి నుండి, లేదా తమ కింద పనిచేసే సహాయకుల నుండి, వీరు సహాయకులు కావచ్చు, సేవకులు కావచ్చు, వీరి నుంచి చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటారు, కేవలం వీరి అహంకారపూరిత ధోరణి కారణం చేత. ఎక్కువ సందర్భాలలో వారికి 36 సంవత్సరాలు దాటిన తదుపరి ఇటువంటి అహంకారపూరిత చర్యల కారణం చేత, ఆవేశపూరిత చర్యల కారణం చేత ముఖ్యమైన అవకాశాలకు దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే వారు మంచి సెక్యూర్డ్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారనుకోండి, కేవలం ఏదో మాట పట్టింపు కారణం చేత రాజీనామా చేయాల్సిన మానసిక స్థితి, మాట పట్టింపుతోటి, అంటే మిగతా సందర్భాలు ఉండవు, ఎవరితోటో ఇది కారణం చేత మనం వింటూ ఉంటాం, ఊరినే రాజీనామా చేసి వచ్చేసామండి అని చెప్తూ ఉంటారు, ఏటి వరకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది.
ఇటువంటి మానసిక స్థితి. కాబట్టి 36 సంవత్సరాల తర్వాత ఇది డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి వారి జీవిత భాగస్వామి కావచ్చు, లేదా వారి గురించి కేర్ తీసుకునే ఫ్రెండ్స్ కానీ, తల్లిదండ్రులు కావచ్చు, ఇటువంటి స్థితి రాకుండా ఒకవేళ ఇటువంటి మానసిక స్థితి ఉన్నప్పుడు కట్టడి చేసే విధంగా వ్యవహరించడం మంచిది. స్థిరాస్తులను త్వరగా సమకూర్చుకోగలుగుతారు. Right. దాని తర్వాత 4వ పాదానికి సంబంధించినప్పుడు 4వ పాదం మీన నవాంశ అయింది. మీన నవాంశకి అధిపతి లగ్నాధిపతి, రెండిటికి కారకుడు గురువు. ఈ కారణం చేత ఇక్కడ నక్షత్ర ఆధిపత్య దేవత పూష, రవికి సంబంధించిన కారకత్వం. సహజంగా గురు రవి గ్రహాల మధ్య మంచి మిత్రత్వం అనేది ఉంటుంది. ఈ కారణం చేత యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న ప్రయత్నంతో చాలా అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. కానీ బుధుని యొక్క కారకత్వం కూడా ఇన్వాల్వ్ అయిన కారణం చేత ఇక్కడ మరలా మొదటి పాదానికి సంబంధించి విశ్లేషణ చేసుకున్న విధంగానే ఇక్కడ కూడా విశ్లేషణ ఉంటుంది. ఇక్కడ చతుర్థ సప్తమాధిపతి. కాకపోతే ఏమిటంటే ఇక్కడ జీవిత భాగస్వామి వీరిని ఏదో విధంగా వీరి మాటల ద్వారానో లేదా ప్రవర్తన ద్వారానో వీరిని ఏదో సన్నివేశంలో కొంచెం ఆత్మ న్యూన్యతాభావానికి లోనయ్యే విధంగా ప్రవర్తన ఉండే అవకాశాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో ఏమిటంటే బహుశా జీవిత భాగస్వామి చాలా చక్కటి అనుకూలమైన పరిస్థితులు అటు అనుకూలంగా వారు ప్రవర్తిస్తున్నప్పటికీ వేరే వారికి అంటే వారి రక్త సంబంధీకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అని జెలసియస్ రీజన్స్కి వీళ్ళు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైనా ముఖ్యమైన సలహా వారిని అడగకుండా వారి తల్లిదండ్రులను అడుగుతున్నారు, లేదా వాళ్ళ స్నేహితులను అడుగుతున్నారు, వారి తోబుట్టువులను అడుగుతున్నారు అనే చిన్న చిన్న విషయాలు ఉంటాయి చూసారా. ఇటువంటి వాటి వలన ఆత్మ న్యూన్యతాభావానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ సన్నివేశాల్లో వీరు దురలవాట్లకు లోనయ్యే పరిస్థితులు ఉండవచ్చు. అంటే దురలవాట్లకు సంబంధించి అంటే చిన్న చిన్న బహుశా ఇప్పుడు అందరూ చిన్నగా అనుకునే మద్యపానం లాంటి పరిస్థితులు, ఇది వీరిని జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. అంటే మొదటి 36 సంవత్సరాల్లో సరదాగా మొదలయ్యే ఇటువంటి వ్యసనాలు, ఇది దాని తర్వాత ఎక్కువగా తీసుకోవలసిన పరిస్థితి ఉంటుంది. వీరు స్థిరాస్తులను త్వరగా సమకూర్చుకుంటారు. విదేశాలలో మంచి అవకాశాలు లభించే పరిస్థితులు వీరికి ఉంటాయి. మరి ఈ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రాల జోలికి వెళ్ళకూడదు సార్? సహజంగా ఇది గురు నక్షత్రాలకు సంబంధించి వీరు వెళ్ళటం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. దాని తర్వాత శని నక్షత్రాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. రవి నక్షత్రాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఏ ఆరాధన జీవితాంతం చేసుకోవాలి సార్? విష్ణుమూర్తి ఆరాధన, రవి ఆరాధన. ఇక్కడ ముందు వివరించినట్లుగా ఆధిపత్య దేవత పూష అని అనుకున్నాం కాబట్టి రవికి సంబంధించిన ఆరాధన. అంటే ఉదయాన్నే లేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవటం, కుదిరితే రక్తచందన తిలకధారణ చేసుకోవటం, దాని తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ వినటం కానీ చదవటం, ఈ సింపుల్గా ఇవి సరిపోతాయి. అద్భుతం సార్. 27 నక్షత్రాల గురించి వాళ్ళ గుణగణాలు ఏమిటి అనేది చాలా వండర్ఫుల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు బోల్డ్ అని కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్కారం అండి.